ఈరోజు రాష్ట్ర పార్టీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో ఈరోజు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు నర్సంపేట పట్టణ మరియు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి దాన్ని 35,000 కోట్లకు మళ్ళీ చేస్తామని వాళ్ళ కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినా కూడా మాఫీ చేసింది మాత్రం 17 కోట్ల వేల రూపాయలే మాత్రమే చెప్తా ఉన్నది. రైతులకు ఆంక్షలు పెట్టుకుంటూ ఏ విధమైన ఆంక్షలు అంటే ఆధార్ కార్డు లింక్ కాలేదని, అదేవిధంగా కుటుంబ సభ్యులను ఫ్యామిలీ రేషన్ కార్డు లేదని, అదేవిధంగా ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ లేదని, చర్య ఏదో ఒక కారణంల చేత వాళ్ళకు ఎక్కువ భూమి ఉన్నదని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడని, ఇలాంటి ఎన్నో సంబంధం లేని కారణాలు చూపించుకుంటా రైతు రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలాంటి ఆంక్షలు లేకుండా గతంలో కేసీఆర్ ఇచ్చిన విధంగా రైతుకు తీసుకున్న ప్రతి రుణానికి అది బంగారం అయితేనేమి ఇంకా ఏ విధంగానైతేనేమి పహాని నకల్లో పెట్టుకున్నా కూడా ఏ విధంగానైనా కంపల్సరిగా రైతు తీసుకున్నటువంటి రుణాన్ని కంపల్సరిగా అందరినీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరి రుణాలను మాఫీ చేయాలని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కంపల్సరీ మాఫీ చేయనట్టు ఏది ఉంటే భవిష్యత్తులో రాష్ట్ర పార్టీ ఇచ్చే పిలుపు మేరకు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి ఆ ప్రభుత్వం మొండి వైఖరిని ప్రజలకు తెలియజేసి నిరసనలు తెలియజేసి ఆ ప్రభుత్వం మెడలు వంచుతామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, రెడ్డి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు రైతు రుణమాఫీ కానందున కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు రైతులకు రుణమాఫీ పూర్తి చేయాలని కోరుతూ ఇలా పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అనేకమైన హామీలు ఇచ్చి మాఫీ చేసినామని చెప్పి ఇంతవరకు దాదాపు సగం మంది కూడా మాఫీ కాలేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి. భవిష్యత్తులో చేయకుండా మాత్రం ఇదే పార్టీ ఆదేశం సారము భవిష్యత్తులో కూడా కార్యాచరణ చేసి రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మనవి.